యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నేను సీనియర్ బీజేపీ లీడర్స్ని ఢిల్లీకి వెళ్ళి కలుస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రెసిగ్నేషన్ ఇస్ నాట్ ఫైనల్. పార్టీ నుంచి ఇప్పుడు దీనికన్నా ముందు కూడా ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఆయన బయట నుంచి వచ్చిన మనిషి, ఈ కెన్ ఈజీలీ గెట్ బ్యాక్ టు ద పార్టీ అని ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. బీజేపీకి కూడా తెలుసు గోషామహల్ నుంచి ఇంకే క్యాండిడేట్ పెడితే కూడా వాళ్ళు గెలవరు. అది రాజాసింగ్ ఏరియా, అది రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి ఇంకో మనిషిని పెడితే ఇంకో మాట, కానీ యాజ్ ఆన్ రాజాసింగ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి గెలవాలి. సో బీజేపీ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. శోభయాత్రలు చేయడం ఒకటే కాదు రాజాసింగ్ స్ట్రెంగ్త్. ఆయన ఒకసారి భైసాకి వెళ్తే నేను వెళ్ళాను, గుర్తుంటుంది మీకు. అప్పుడు పెద్ద రైట్స్ జరిగాయి అక్కడ, ఆ కమ్యూనల్ రైట్స్ లాంటి అక్కడ జరిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళాను. రాజాసింగ్ పట్టు అక్కడ చూశాను నేను. ఆయన ఇస్తున్న స్పీచెస్ కానీ, ఆయన ఒక్కొక్కసారి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం కానీ లోకల్ లీడర్స్ చేయలేకపోయారు. అది అంత ఇంపాక్ట్ ఆ టైంలో. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సిటీ నుంచి వచ్చి ఒక మనిషి నిజామాబాద్ వైపు దాకా వచ్చి అక్కడ వచ్చి బైన్సా కానీ ఆదిలాబాద్ ఆ డిస్ట్రిక్ట్స్ అంతా తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇది కరీంనగర్లో ఒక ర్యాలీ ఉండే, బండి సంజయ్ గారు ర్యాలీ ఉండే. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు యూపీ నుంచి ఆ ర్యాలీ రీడ్ చేయడానికి. 5 కిలోమీటర్ ర్యాలీ ఉండే. అడిగారు ఎవరెవరు బండ్లు ఉండాలంటే ఐ బిలీవ్ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, ఐ కెనాట్ కన్ఫర్మ్, రాజాసింగ్ బీచ్ అయ్యా అన్నారంట. ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అవుతారు వేవ్ లెంగ్త్. అదే వేవ్ లెంగ్త్ నేను అరవింద్ గారు రాజాసింగ్ గారు కూడా చెప్పాను. ఎందుకంటే బోత్ మ్యాచ్ ఆన్ హిందుత్వ లెవెల్స్. అరవింద్ గారు ఒరిజినల్ హిందుత్వ కాదు కానీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ, ఆయనకు ఆ హిందుత్వ ఎలిమెంట్ అనేది చాలా ఉంది. అండ్ మేబీ ఆ కాంగ్రెస్ కల్చర్ ఆయనకు రాలేదు, ఇంకా నా ఫాదర్ నుంచి వచ్చిన కల్చర్ ఆయనకు రాలేదు. బట్ హీ హెస్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో బాయ్ లాగా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, భయపడకు, మన పార్టీలో ఉంచుకుందాం. ఐ థింక్ అరవింద్ నోస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. అరవింద్ గారికి చాలా మంచిగా గుర్తు, ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లం ఫర్ బీజేపీ. లాస్ట్ టైం బీజేపీ 52, 54 గెలిచారు ఇక్కడ సిటీలో. మోస్ట్ ఆఫ్ ద సీట్ గెలిచింది ఎక్కడంటే నాన్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్న ఏరియా నుంచి గెలిచారు ఎక్కువ. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎందుకంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, రియల్ ఈ సిటీ ఎవరు సెటప్ చేయలేదు. అసబ్జాయి వచ్చారు, కుతుబ్జాయి, వాళ్ళందరూ వచ్చారు దానికన్నా ముందు. కానీ సిటీకి బెంగళూరు లాగా కెంపగౌడ సెటప్ చేశారు, ఫౌండర్ కెంపగౌడ అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరు ఫౌండర్. అట్లా మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, మలయాళీలు ఉన్నారు, తమిళన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. జిహెచ్ఎంసీ ఎలక్షన్ చాలా క్రూషియల్ బీజేపీకి. ఎందుకంటే దీనికన్నా ముందు మనకు తెలుసు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తుండే, అన్అఫీషియలీ అఫీషియల్లీ. మేయర్ కూడా వాళ్ళ మనుషులు, వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తున్నారు పని, ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎంఐఎంని ఓల్డ్ సిటీ నుంచి అన్సీట్ చేయలేరు, కానీ కొన్ని సీట్లు ఉన్నాయి ఓల్డ్ సిటీలో బీజేపీ గెలవచ్చు. ఇందుకు ముందు కూడా గెలిచారు కార్పొరేటర్ సీట్లు. దానికోసం డెఫినెట్గా ముందుకు వెళ్తూ రాజాసింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సిందే. రాజాసింగ్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద ఓల్డ్ సిటీ. మీరు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ వైపు కానీ ఇటువైపు వస్తే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాజాసింగ్కి ఓల్డ్ సిటీ నుంచి, గోషామహల్ నుంచి మన తాడ్బండ్ ఉన్న హనుమాన్ టెంపుల్ దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికన్నా అవతల కూడా ఉంది అనుకోండి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలంటే బీజేపీ యాజ్ మచ్ లోకల్ ఎలక్షన్కి ఎంత ప్రిపేర్ చేస్తున్నారో, జిల్లా పరిషత్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి, అదే ప్రిపరేషన్ జిహెచ్ఎంసీకి చేయాలి బీజేపీ. మళ్ళీ లాస్ట్ మినిట్ లేసారనుకోండి ప్రాబ్లం అవ్వబోతుంది. అక్కడే ద రిలేషన్షిప్ బిట్వీన్ రాజాసింగ్ అండ్ అరవింద్ విల్ కమ్ టు ద ఫోర్ అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఇప్పుడు బీజేపీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రాజాసింగ్ అవసరము అనుకున్నప్పుడు రాజాసింగ్ లేవనెత్తినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ని ఎందుకని కన్సిడర్ చేయలేదు బీజేపీ? దీనికన్నా ముందు కూడా రాజాసింగ్ చాలాసార్లు కంప్లైంట్ చేశారు. నా దగ్గర పర్సనల్ చెప్పారు ఆయన ఎలక్షన్ టికెట్ ఇవ్వకుండా చూసుకుని కొంతమంది ఉన్నారు సిటీలో. అది బీజేపీ లీడర్షిప్లో కూడా ఉన్నారు అది వాళ్ళు కొంతమంది. అంటే ఆయన ఒకరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన్ని పార్టీ లీడర్షిప్, పార్టీ సిఎల్పి ఆయన ఏం చెప్తారు, లీడర్షిప్ పొజిషన్ ఇవ్వలేదు ఆయనకి. బీజేపీ ఒకటే ఎమ్మెల్యే, పార్టీ ఆఫీస్ కూడా రాకపోతుండే ఆయన. నాంపల్లిలో దగ్గరే కదా గోషామహల్, అక్కడి నుంచి రాకపోతుండే. సో అప్పుడు కూడా నేను అడిగాను, మీరు పార్టీ ఆఫీస్కి ఎందుకు రావట్లేదంటే ఆయన ఇట్లా స్మైల్ చేసుకుంటూ చెప్పేస్తారు, ఐ గాట్ ద మెసేజ్. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన రామచంద్రరావు గారిని, దీనికన్నా ముందు అక్కడ ఇంద్రసేన్ రెడ్డి గారు కూర్చుంటుండే అప్రూవ్ చేయడానికి బిల్స్ అని నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. అట్లాంటి ప్రెసిడెంట్ చాలామంది వచ్చారు వెళ్ళారు. కానీ రాజాసింగ్ ఈజ్ నామినీ ప్రెసిడెంట్ ఫిక్స్చర్ అక్కడ. రేపు ఏ సీట్ గెలవకుంటే కూడా బీజేపీ గోషామహల్ గెలుస్తుంది రాజాసింగ్ ఉంటే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిటీలోనే మీకు 28 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే మీరు చెవెళ్ళ పక్క నుంచి వస్తే మహేశ్వరం నుంచి ఇటువైపు ఓల్డ్ సిటీకి వెళ్ళి తిరిగి మల్కాజిగిరి వైపు నుంచి మెదక్ వైపు నుంచి ఇట్లా వస్తే కంప్లీట్గా జిహెచ్ఎంసీ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నంత రేపు జిహెచ్ఎంసీ కాబోతుంది. ఆల్రెడీ చాలా మటుకు 5 లాస్ట్ టైం గెలిచిన సీట్లు గెలవకుండా అట్లీస్ట్ 40 సీట్లని బీజేపీ కార్పొరేటర్ సీట్ గెలిస్తే బాగుంటుంది. బీజేపీకి ఆ పట్టు బీజేపీకి ఉంటుంది. సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. అవి వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే. రాజాసింగ్ని పక్కన పెట్టక్కర్లేదు. ఈగో ప్రాబ్లమ్స్ ఎవరికి అక్కర్లేదు. నేను ఇంకోటి బీజేపీ లీడర్షిప్లో ఇంకోటి అబ్జర్వ్ ఏం చేశారంటే స్పోక్స్ పర్సన్స్, ఇది వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ నేను చెప్తా వెరీ ఓపెన్ అబౌట్. రాజాసింగ్ని తిట్టకండి. రాజాసింగ్ గురించి మీ ఫామ్ తీసుకోలేదు, మీరు ఆ ఫామ్ మీకు నామినేషన్ ఇవ్వడానికి మనుషులు లేరు మీ దగ్గర చెప్పకండి. ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్. ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ప్రైవేట్గా చెప్పుకోండి, వచ్చి ప్రెస్ ముందు మాట్లాడకండి. ఇదంతా అట్లీస్ట్ అక్కడ ఒక యునైటెడ్ ఫ్రంట్ మెయింటైన్ చేయాలి మీరు. అక్కడ వచ్చి రాజాసింగ్ తిట్టడం ఏంటండి? అండ్ దాట్ ఎందుకు చెప్తానంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, యంగ్స్టర్ ఎస్పెషలీ, క్యా సురేష్ సార్ ఇట్లా చెప్తున్నారు, ఆమె ఇంట్లో రాజాసింగ్ ఎందుకు తిడుతుంది అది ఇదని చెప్పేసి. నేను చెప్పాను అది వాళ్ళ పార్టీ లీడర్షిప్ చూసుకోవాలంటే చూడలేదు వాళ్ళు. ఎంత సీనియర్ లీడర్, రేపు కిషన్ రెడ్డిని ఎవరైనా డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి తిట్టకూడదు వాళ్ళు, ఎందుకంటే దీస్ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ దాట్ పొజిషన్. వాట్ ఎవర్ మీ పర్సనల్ డిఫరెన్స్ ఒపీనియన్ చాలా ఉండొచ్చు మీకు, రాజాసింగ్ కూడా అంతే. సో ఐ థింక్ దట్ బీజేపీ ఒక యునైటెడ్ ఫేస్గా తెలంగాణలో ఉండాలంటే డెఫినెట్గా వీళ్ళందరూ తోడొచ్చి పనిచేయాల్సిందే. అది మీరు ఉన్న 8 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడున్న 8 బీజేపీ ఎంపీలు, దాంట్లో ఒకరు ఎంపీ బీజేపీలో లేరా ఉన్నారని చెప్పలేము, రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారా లేదో చెప్పలేము. కానీ డెఫినెట్గా ఐ థింక్ ద పొజిషన్ ఇస్ క్లియర్. రాజాసింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సింది. దానికి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, స్టేట్ లెవెల్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, మళ్ళీ మీరు చెప్పిన గొడవ బండి సంజయ్కి ఈట్ల రాజేందర్కి అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. పబ్లిక్లో కొట్లాడకండి. మీ డిఫరెన్స్ ఒపీనియన్ మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. కానీ మూమెంట్ మీరు పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ కూడా ఏమంటారు, ఓటర్లు ఏమంటారు, వీళ్ళ పార్టీ ఏంటి, ఉన్న 8 మంది వీళ్ళే కొట్టుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లు ఇవ్వాలంటారు. మళ్ళీ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఇంప్రెషన్ అనమాట. అండ్ దాంట్లో కొన్ని మెచ్యూర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది, లైక్ అరవింద్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో దే విల్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు. ఐ థింక్ దిట్ విల్ బి సార్టెడ్. అంత పెద్ద ఇష్యూ కాదనుకుంటా. కానీ రాజాసింగ్ ఇష్యూ సెపరేట్ వన్ ఆల్ టుగెదర్. సో రాజాసింగ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా అన్నమాట, నేను హిందుత్వం కోసం పోరాడాను, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, నాకే కాదు నా ఫ్యామిలీకి ఉన్నాయి, ఇవన్నీ చెప్పు నేను హార్డ్ కోర్ హిందుత్వవాదిని అని చెప్తే బీజేపీ ఏమో ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ పార్టీ లైన్ని మీరు క్రాస్ చేశారు అనేది. అంటే పార్టీ ఒక లైన్ ఉంది, దాన్ని ఎప్పుడు రాజాసింగ్ ఒబే చేయలేదు, దాన్ని డీవియేట్ అయ్యి మాట్లాడాడు అనుకున్నప్పటికీ ఆయన కూడా నేను హిందుత్వ కోసమే పోరాడుతున్నాను అనుకున్నాడు. బీజేపీ నేను హిందుత్వ అని అంటున్నప్పుడు ఎందుకు దాన్ని ఇంత కాలంలో కూడా దాన్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు కేంద్రం కూడా చేయలేకపోయింది? మరి థిన్ లైన్ ఉండిందండి హిందుత్వ అండ్ నాన్ హిందుత్వకి. బీజేపీ అద్వానీ గారి టైంలో ఉన్నప్పుడు, రామ్ జన్మభూమి మూమెంట్ నడిచినప్పుడు, బాబ్రీ మస్జిద్ కూల్గొట్టినప్పుడు అంతా హార్డ్ కోర్ హిందుత్వం ఉంది. అశోక్ సింగల్ గారు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన లీడర్స్ అందరూ హార్డ్ కోర్ హిందుత్వం ఉండే ఆ టైంలో. మోదీ గారు వచ్చిన దాకా ఫస్ట్ టర్మ్లో హార్డ్ కోర్ హిందుత్వనే ఉండే డెఫినెట్గా. ఇప్పుడు కూడా మోదీ గారిని అండ్ బీజేపీని ఫారిన్ పబ్లికేషన్స్ అంతా హార్డ్ కోర్ హిందూ పార్టీ అంటారు, రైట్ వింగ్ నేషనలిస్ట్ హిందూ పార్టీ అంటారు బీజేపీని. కానీ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ఏమంటున్నారంటే మాకు ఒక బ్రాడర్ ఆడియన్స్ కావాలి, దీనికి కన్ఫైన్ మాకు బోరా ముస్లిమ్స్ ఓట్ వేయాలి, మాకు షియా ముస్లిమ్స్ ఓట్ చేయవచ్చు, కొంతమంది క్రిస్టియన్స్ ఓట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్లో సురేష్ గోపి ఎట్లా గెలిచారు, ఈ వన్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము మా ఫిలాసఫీని కొంచెం డైల్యూట్ చేస్తాము. మేము రాజాసింగ్ లాంటి ఉంచుకుంటే మాకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆయన చాలా కట్టర్గా మాట్లాడుతూ వినయ్ కటియార్ అని చెప్పి మనకందరూ సీనియర్ మోస్ట్ లీడర్స్ దే ఆర్ దట్ టైప్ హిందుత్వ మూవ్మెంట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్వాతి రితంబరా వీళ్ళందరూ ఉన్నారు. కొంతమందికి బీపీ చాలా ఎక్కువైపోతుంది ఆ టైంలో మాటలు వినంగానే. కానీ సేమ్ టైం బీజేపీ వాళ్ళ కోర్ ఐడియాలజీని మర్చిపోకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై యాజ్ అ పొలిటికల్ థింకర్ నాది అదొకటి. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. హిందువులు, మీరు ఆ హిందువుల్ని పక్కన పెట్టి మీరు కొత్త మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ హిందువులు వెళ్ళిపోతారు ఎక్కడికో. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది మమతా బెనర్జీ తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో 2014, 2018లో. దాని తర్వాత బీజేపీ వాళ్ళ కార్యకర్తలు చూసుకోలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా మందిని చంపేశారు టీఎంసీ వాళ్ళు.
ఎప్పుడు మీ కార్యకర్తలు మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బెంగాల్ లాంటి ప్లేస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. బెంగాల్ అండ్ కేరళ ఈ 2 ప్లేస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలను చంపింది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ, అక్కడేమో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ. బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం, హార్డ్ కోర్ హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఇట్స్ గుడ్. మీ కోర్ ఓటర్ బేస్ మీరు మర్చిపోతే, మీరు నాకు ఇప్పుడు హిందుత్వ వద్దు సాఫ్ట్ హిందుత్వకి వెళ్ళిపోతానంటే నథింగ్ కాల్డ్ సాఫ్ట్ హిందుత్వ. ఐదర్ హిందుత్వ నాట్ హిందుత్వ. మీరు ఇక్కడ ఉంటారు, అటుపక్క 2 పడవల మీద కాలు పెట్టకండి. యూ స్టిక్ టు ఇట్. ఐఎమ్ హిందుత్వ, హార్డ్ కోర్ హిందుత్వ. మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? అట్లా దాట్ యాటిట్యూడ్స్ విత్ దేర్. బీజేపీకి 2014 నుంచి 2018 వచ్చిన ఓటు ఎందుకు 2024 వచ్చి తగ్గింది? బికాజ్ వాళ్ళ కోర్ ఫిలాసఫీ నుంచి మూవ్ అయిపోయారు. దట్ కొత్త మార్కెట్ చూసుకుంటే పాత మార్కెట్ మర్చిపోయారు, అక్కడ ఓట్లు ఉండిపోయింది అనమాట. సో మీరు చూడండి, మహారాష్ట్ర దెబ్బతిన్నారు. ఎందుకంటే వాళ్ళు శివసేనది ఒరిజినల్ హిందుత్వం ఉండే, అక్కడి బీజేపీ టేక్ ఓవర్ చేసిన ఆ ఫీల్డ్ మొత్తం వేకెంట్ అయిపోయింది. శివసేన ఖాళీ అయిపోయారు. దే షుడ్ హావ్ గ్రాబ్డ్ ఇట్ ఇమీడియట్లీ. చేయలేదు. ఒక మోడరేట్ ఫేస్ ప్రొజెక్ట్ చేద్దాం. మోదీ గారు ముస్లిం లీడర్స్తో చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. నుపూర్ శర్మ ఇస్ ఎ క్లాసిక్ కేస్. బీజేపీ చేయాల్సింది, అగైన్ బీజేపీ లీడర్షిప్ నన్ను తిట్టొచ్చు, నన్ను ఏమైనా చెప్పొచ్చు దీని గురించి, కానీ నుపూర్ శర్మ కేసులో నుపూర్ శర్మ చెప్పింది తప్పేమని ఉందండి? ఏం తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఉదయపూర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఇప్పుడు తీసేశారు మొన్న సిబిఎఫ్సి వాళ్ళు ఎగ్జామిన్ చేసి. ఏంటంటే, ఉన్కే కితాబ్ మే లిఖా హై मैंने वही कहा. వాళ్ళ పుస్తకాలు రాసున్నది నేను చెప్పాను. దిస్ నుపూర్ శర్మాస్ డైలాగ్. అది తస్లీం రెహమానీ నుంచి మొదలైంది. ఆ రోజు న్యూస్ డిబేట్లో ఆయన హిందూ దేవుల్ని తిట్టినప్పుడు ఈమె ఉల్టా తిట్టింది. కానీ బీజేపీ ఆమెను బ్యాక్ చేయలేదు. ఎందుకండి? అక్కడ చేసే తప్పులు చాలా మటుకు యూ షుడ్ హావ్ బ్యాక్ దర్. సరే, మొత్తం పబ్లిసిటీ ఇవ్వక్కలేదు, ఎక్స్పెల్ చేయకండి పార్టీ నుంచి, స్పోక్స్ పర్సన్ తీసేసేయండి, అయిపోతుండే ప్రాబ్లం. కానీ దాంతో ఏమైందంటే బీజేపీ